ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా మత్తయి సువార్త 12వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. బహుజనులు ఆయనను వెంబడింపగా ఆయన వారందరినీ స్వస్థపరిచెను. యేసు ప్రభు రాజ్య సువార్తను ప్రకటించడానికి వచ్చాడు. దేవుని చేత పంపబడిన వాడు. మరి ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా దేవుని రాజ్యాని కోసమై సిద్ధం చేయడానికి అదే పనిలో ఉన్నాడు. ఈ సమయంలో శాస్త్రులు, పరిసయ్యులు, మత పెద్దలు ఆయనను చంపాలని లేదా ఆయన పరిచర్యను ఆపాలని మరి ప్రయత్నం చేస్తున్నట్లు. యేసు ప్రభు ఈ విషయంలో మరి దేవుడు కదా, వెంటనే ఆపేయటం కానీ లేకపోతే తిరగబట్టడం కానీ వారితో వాదించటం కానీ ఇలా చేస్తూ తన సమయాన్ని వృధా చేసుకోలేదు. తన సమయం ఇంకా రాలేదని గ్రహించాడు. కాబట్టి దేవుడు ఏదైతే పని అప్పగించి యేసు ప్రభుని లోకానికి పంపించాడో దాని మీదే శ్రద్ధ కలిగి ఉన్నాడు. మన బాధ్యతని చాలా జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండాలి అన్నది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఆయన మాత్రమే ఆయనకి అప్పగింపబడిన పరిచర్యలోనే చాలా బిజీగా ఉన్నట్లు చూస్తున్నాం. బహుజనులు ఆయనను వెంబడిస్తున్నారు. మరి వీళ్ళు వెంబడిస్తున్నప్పుడు వీరి గురించి శ్రద్ధ కలిగి ఉన్నాడు. నన్ను చంపేస్తారు, నా సేవను ఆపేస్తారు అన్న విషయమై యేసు ప్రభు మరి వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మరి బహుజనులు మరి ఆయనకి స్వస్థత కావాలని వారికి అవసరతల కోసమై దేవుని దగ్గరికి వస్తున్నట్లు గమనించి వారందరినీ స్వస్థపరిచాడు. అందుకని యెషయా ముందుగానే మరి ప్రవచించినట్లుగా ఈయన ఏర్పరచబడినవాడు, దేవునికి ఇష్టుడైన వాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు, జగడమాడడు, కేకలు వేయడు, వీధులలో శబ్దం వినపడదు, నలిగిన రెల్లు విరవడు, మకమకలాడు, అవసనారున ఆర్పడు అని యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడిన ఈ వాక్యాలన్నీ కూడా నెరవేర్చినట్లుగా యేసు ప్రభు ఎక్కడ కూడా వీధుల్లో అరిచి వారితో గొడవ చేసినట్లు కానీ ఆయన గురించి ఆయన సొంతగా ప్రచారం చేసుకున్నట్లు ఎక్కడ మనకి కనపడదు. యేసు ప్రభు నీ గురించి నా గురించి మాత్రమే శ్రద్ధ కలిగి ఉన్నాడు. మనం కూడా ఆయన గురించి మాత్రమే శ్రద్ధ కలిగి మన పరలోక రాజ్యము మనకి టార్గెట్, మన గోల్ అది. దాని విషయమై చూస్తూ ఎవరు ఏం చేసుకున్నా ఎవరు ఎటుపోయినా సంబంధం లేకుండా దేవుని రాజ్యాని కోసమే దేవుడు మన అందరినీ సిద్ధం చేయను గాక. ఆ విధంగా మనం కూడా సిద్ధపడదాం. దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగండవైన యేసయ్య, నేను స్తుతించి ఆరాధిస్తున్నాం తండ్రి. నీ రాజ్యాని కోసం సిద్ధపడుతున్న మాకు తగిన మెలకువను దయచేయండి ప్రభా. మరి నీ రాజ్యాన్ని కోసమే మమ్మల్ని అందరినీ మెలకువగా సిద్ధపరచండి. మరియు కూడా మరి అందరినీ స్వస్థపరిచిన విధంగా మా మనసులను, మా దేహాలను, మా ఆత్మలను స్వస్థపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.